మేడ్చల్ జిల్లాలో పూజల పేరుతో మోసం చేస్తున్న ఓ ముఠా సభ్యులను పట్టుకున్నారు పోలీసులు. కుత్బులాపూర్లో పూజలు చేసి మీ డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి చోరీలు చేస్తున్నారు దుండగులు. నిందితుల నుంచి ఒక పిస్టల్, కత్తి, 8.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న దుండిగల్లోని ఓ ఇంట్లో పూజ చేస్తామని నమ్మించి ప్రసాదంలో మత్తుమందు కలిపారు. ఇంట్లో వాళ్లు స్పృహ కోల్పోయిన తర్వాత డబ్బులు ఎత్తుకెళ్లారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ అని మనం అనడానికి లేకుండా అయింది. ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో 25 లక్షలకి 50 లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి ఏమైనా మోసపూరిత వ్యక్తులు మీకు తారసపడ్డప్పుడు నియరెస్ట్ పోలీస్ కానీ డయల్ 100 కానీ కాల్ చేస్తే పోలీసు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసిన అనేది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోతుందని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం. మేడ్చల్ జిల్లాలో పూజల పేరుతో మోసం చేస్తున్న ఓ ముఠా సభ్యులను పట్టుకున్నారు పోలీసులు. కుత్బులాపూర్లో పూజలు చేసి మీ డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి చోరీలు చేస్తున్నారు దుండగులు. నిందితుల నుంచి ఒక పిస్టల్, కత్తి, 8.5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న దుండిగల్లోని ఓ ఇంట్లో పూజ చేస్తామని నమ్మించి ప్రసాదంలో మత్తుమందు కలిపారు. ఇంట్లో వాళ్లు స్పృహ కోల్పోయిన తర్వాత డబ్బులు ఎత్తుకెళ్లారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి.